ఓ రోజు పార్వతీదేవి తన ఇద్దరు కుమారులు గణేశుడు, మురుగన్ను పిలిచింది. ఒక అమృతఫలం చూపిస్తూ ఇలా అన్నారు. ఇది ఎంతో శక్తివంతమైనది. ఈ ఫలం ఎవడైతే ఈ లోకాన్ని ముందుగా ప్రదక్షిణం చేస్తాడో వాడికే దొరుకుతుంది. మురుగన్ తక్షణమే తన మయూర వాహనంపై ఎక్కి లోక ప్రదక్షిణ కోసం వెళ్ళిపోయాడు. అయితే గణేశుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు తిరిగాడు. అనంతరం ఇలా అన్నాడు. నాకు నా తల్లిదండ్రులే ఈ మొత్తం లోకం. ఈ మాటలు వినగానే దేవతలు ఆశ్చర్యపోయారు. పార్వతీదేవి గణేశునికి ఆ ఫలాన్ని ఇచ్చింది. ఇది తెలుసుకున్న మురుగన్ ఎంతో బాధపడ్డాడు, కోపం వేసింది. ఆ కోపంతోనే తమిళనాడులోని పడని కొండ, వెల్లిమలై పైకి వెళ్ళిపోయాడు. అక్కడే తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పటినుంచి మురుగన్ స్వామి పళనిలో బాలమురుగన్ రూపంలో భక్తుల్ని రక్షిస్తున్నాడు. ఈ కథకు ఒక గొప్ప బోధ ఉంది. అహంకారాన్ని దూరం పెట్టి వినయంతో ఉండాలి.